అది ఎంతో విచిత్రం. భూమిని చూడన్నా భూఫలము చూడన్నా, భూమిని చూడన్నా భూఫలము చూడన్నా, జనుల చూడు జంతువుల చూడు మనిషి కాటేడా చూడు, జనుల చూడు జంతువుల చూడు మనిషి కాటేడా చూడు. ఎవరు చేసిరి అది ఎలా కలిగెను, ఎవరు చేసిరి అది ఎలా కలిగెను. చిత్రం 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 ఎంతో చిత్రము అది ఎంతో విచిత్రం, ఎంతో చిత్రము అది ఎంతో విచిత్రం. పక్షుల చూడన్నా పాకు పురుగుల చూడన్నా, పక్షుల చూడన్నా పాకు పురుగుల చూడన్నా, చీమల చూడు చిలకల చూడు మంచి ఫలముల చూడు, చీమల చూడు చిలకల చూడు మంచి ఫలముల చూడు. ఎవరు చేసిరి అది ఎలా కలిగెను, ఎవరు చేసిరి అది ఎలా కలిగెను. చిత్రం 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 ఎంతో చిత్రము అది ఎంతో విచిత్రం, ఎంతో చిత్రము అది ఎంతో విచిత్రం. బైబిల్ చదవన్నా నీ బాధలు తీరన్నా, బైబిల్ చదవన్నా నీ బాధలు తీరన్నా. సత్యదేవుడు నిత్యదేవుడు ఏ పాపం ఎరగని యేసుదేవుడు, సత్యదేవుడు నిత్యదేవుడు ఏ పాపం ఎరగని యేసుదేవుడు. ఆయన చేసెను ఇది ఆదిలో కలిగెను, ఆయన చేసెను ఇది ఆదిలో కలిగెను. యేసు చేసెను విచిత్రం చూపెను, యేసు చేసెను విచిత్రం చూపెను. నేను తెలుసుగా అందరికి కొండాపురమే గిర్ని. నా పేరు యోహాన్ రెడ్డి. మన దగ్గరికి వరంగల్ నుంచి టీం వచ్చింది మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలని. ఎప్పుడన్నా ఎవరైనా ఇట్లా వచ్చిరా మీ దగ్గరికి? రారు. మనం పట్టించుకునేట్టు ఉండరు, కానీ అంత దూరం నుంచి ప్రేమతోటి మనల్ని పట్టించుకోవడానికి ఇక్కడికి వచ్చిర్రు. కాబట్టి వాళ్ళు చెప్పేది మనం ఏందో విందాం. మీరు అందరూ కూడా రండి అని పిలవగానే ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్స్. ఓకే, అన్న మాట్లాడతారు. అమ్మలారా ఇలారా మీకు అందరికి మా అందరి తరఫున మీకు నమస్తే. నమస్తే రండి మీరు కూడా నమస్తే. కూర్చోరు అదండి మంచిగా అల్కు సల్లే ఉన్నది అట్లా కూర్చోండి, కూర్చోండి ఒక 2 నిమిషాలు కూర్చోండి. రారా బుజ్జి అబ్బారా మంచిగా చెప్తాం నేను, మంచిగా మంచిగా. మీకు ఒక ప్రశ్న మీకు రావచ్చు, మీకు ఒక డౌట్ రావచ్చు, ఏమని వీళ్ళు ఎక్కడి నుండి వచ్చిండ్రు ఎందుకు వచ్చిండ్రు అనే సంగతి. మేము అన్న మీకు చెప్పినట్టుగా యోహన్ రెడ్డి చెప్పినట్టుగా ఒక కూర్చోరు అది అబ్బా కూర్చో. ఓకే, యోహన్ రెడ్డి చెప్పినట్టుగా అమ్మా ఇటు వినాలే, ఇది చాలా మంచిది. నేను చెప్పే విషయం మీకు చాలా చాలా అవసరమైన విషయం, వినండి. సో మేము వరంగల్ నుంచి, ఆదిలాబాద్ జిల్లా నుంచి, కరీంనగర్ జిల్లా నుంచి, 3 జిల్లాల నుంచి వీళ్ళందరం కలిసి మీకు ఒక మంచి వార్త చెప్పడానికి వచ్చినాం. ఏందా మంచి వార్త అంటే, ఈ భూమి ఆకాశం ఎరికే కదా, భూమి ఆకాశం, ఈ భూమి ఆకాశాన్ని ఒక దేవుడు చేసిండు. ఎవరు చేశారమ్మా? దేవుడు. మీరు చెప్పాలి. ఓకే, మన తాత ముత్తాతలు ఎవరు చేయలే. ఎవరన్నా చేసిరా మన తాత ముత్తాతలు? ఎవరు? మన పటేళ్ళు కానీ, మన ఊరు దొరలు కానీ, సర్పంచులు కానీ ఎవరు చేయలే. ఈ దేవుడు చేసిండు అన్నట్టు. ఇది ఈ ఏ దేవుడైతే చేసిండో ఆ దేవుడు ఒక పని కూడా చేసింది, ఒక పని చేశాడు అనమాట, ఒక పెద్ద పని. ఏందా పని అంటే, మీకు అందరికి ఎరికే, మంచి చేసినోడు స్వర్గం పోతాడు, చెడు చేసినోడు నరకం పోతాడు. అంతేనా కదమ్మా? మంచి చేసినోడు స్వర్గం పోతాడు, చెడు చేసినోడు నరకం పోతాడు. అయితే ఈ లోకంలో మంచోడెవడు? అంత పాడోళ్ళే. అవి అక్క చెప్పింది కదా, రైట్. సో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రూపకంగా తప్పు చేసిన వాళ్ళమే అందరం. ఇక్కడ నియతున్నోడు ఎవడు ఒకడు ఉండడు. దేవుని మాటలు ఒక పుస్తకంలో రాసిన ఆ పుస్తకం బైబిల్ ఏం చెప్తున్నదంటే, నీతిమంతుడు అనేటోడు, నీతి మాలినోడు, నీతి కలిగినోడు ఒక్కడు లేడట. ఈ ప్రపంచంలో దేవుడు దగ్గరకు తీసుకుందామంటే ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవునికి దూరం అయిపోయారు. అర్థమవుతుందా?
ఓబా ఇటు వినవే ఓబా విను, నువ్వు మంచిగా, ఇది చాలా అవసరమైనది. మేము పల్లెక రాలే ఇక్కడికి, మా పనులన్నీ మా పిల్లల్ని అందరిని పక్కకు పెట్టి ఈ విషయం మీకు చెప్పడానికి వచ్చినాం. అయితే అమ్మా వినండి, దేవుడు ఏం చేశాడంటే మరి ఈ తప్పులు చేసి పాపం చేసి దేవునికి దూరం అయిపోయారనమాట మనుషులు. భూమిని ఆకాశాన్ని చేసిన దేవుడు నిన్ను నన్ను కూడా చేసిండు. ఇది గుర్తుపెట్టుకోండి, నిన్ను నన్ను కూడా తయారు చేసింది ఎవరని అంటే దేవుడే తయారు చేసిండు. అర్థమైందా? ఏవో నాకు బిడ్డ పుట్టాలి, నాకు కొడుకే పుట్టాలని అవ్వయ్య అనుకుంటారా? నాకు ఇలాంటి బిడ్డ పుట్టాలని అనుకుంటారా? అనుకోరు. దేవుడు భగవంతుడు ఎవరినిస్తే వాళ్ళే. అంటే ఎవరు చేసిండు మనల్ని? భగవంతుడు చేసిండు. ఈ భూమిని ఆకాశాన్ని నిన్ను నన్ను చేసిన భగవంతునికి పాపం చేసి నీతి మాలి తప్పులు చేసి మనం దేవునికి దూరం అయిపోయినాం. ఇట్లా దూరమైన మనము అందరూ సచ్చిన తర్వాత నరకమే పోతాండ్రు అనమాట. నరకం అంటే ఏంటిది? యమలోకం. ఆ యమలోకంలో ఏముంటది? బాగా మంటలుంటాయి, అంత కాల్సుడే ఉంటది, విపరీతం ఏళ్ళ కొద్ది. చచ్చిపోయిన తర్వాత పుట్టయో చెట్టయో కుక్కో పిల్లియో పుట్టాం మనం దేవుని దగ్గరికి పోతాం. పోతే నరకం అన్న పోతాం, లేకపోతే స్వర్గం అన్న పోతాం. మంచి చేసినోడు స్వర్గం పోతాడు, చెడు చేసినోడు నరకం పోతాడు. మరి